ద్రౌపది ముర్ము ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవిడ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈవిడ రీసెంట్గా జూలై 25న ఇండియా యొక్క 15వ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. అసలు మన ఇండియాలో ప్రెసిడెంట్స్కి ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ఎవరు ఓట్స్ వేస్తారు, వీళ్ళ యొక్క పవర్స్ ఏమిటి అండ్ ఫైనల్గా ద్రౌపది ముర్ము గారి జీవితం గురించి చూద్దాం. 1947లో బ్రిటిష్ సామ్రాజ్యం నుండి ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఒక రాజ్యాంగం అంటూ ఏమీ లేదు. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగ సభలో ఉన్నవారు ఇండియాకి కంప్లీట్గా కొత్త రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. నవంబర్ 26, 1949లో ప్రవేశపెడితే జనవరి 26, 1950లో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. సో అందుకే మనం జనవరి 26న రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అప్పుడు మోనార్క్ అండ్ గవర్నర్ జనరల్ యొక్క పవర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రీప్లేస్ చేసింది. రాజ్యాంగాన్ని దాని లాస్ని రక్షించడానికి ప్రెసిడెంట్కి రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ ఇవ్వబడ్డాయి. ఎలిజిబిలిటీ అర్హత రాజ్యాంగంలో ఆర్టికల్ 58 ప్రకారం ప్రెసిడెంట్ అవ్వడానికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, 35 లేదా అంతకన్నా ఎక్కువ వయసు ఉండాలి, లోక్సభ సభ్యుడు అయ్యే అర్హత ఉండాలి. వైస్ ప్రెసిడెంట్, ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ లేదా యూనియన్ స్టేట్స్ యొక్క మంత్రులు, ప్రధాని మంత్రి మరియు ముఖ్యమంత్రి కూడా ఈ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయొచ్చు. ప్రెసిడెంట్కి పోటీ చేసే అభ్యర్థికి 50 ప్రపోజర్స్ యొక్క 50 సెకండర్స్ యొక్క మద్దతు ఉండాలి. ప్రపోజర్స్ అంటే ఆ అభ్యర్థికి మద్దతు పలికేవారు, సెకండర్స్ అంటే ఈ ప్రపోజర్స్కి మద్దతుగా ఉండేవాళ్ళు. ఈ అభ్యర్థి 15,000 రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఓట్స్ ప్రెసిడెంట్ యొక్క పోస్ట్ ఏ కారణంతో అయినా ఖాళీ అయినప్పుడు 6 నెలల్లోగా కొత్త ప్రెసిడెంట్ని ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో రాజ్యసభ, లోక్సభలో ఉన్న ఎంపీస్, శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేస్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలో ఉన్న ఎమ్మెల్యేస్ ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా ఎవరికైనా ఓటు వేయాలి. నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్ ఆప్షన్ ఉండదు. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఉండదు, ఇక్కడ సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ సభ్యులు ఓటు వేసేటప్పుడు ఫలానా వారికే ఓటు వేయాలని విప్ జారీ చేస్తాయి. కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఇది ఉండదు. వీళ్ళు ఎవరికైనా ఓటు వేయచ్చు, కానీ ఖచ్చితంగా ఓటు వేయాలి. ప్రెసిడెంట్గా నెగ్గాలంటే 3లో 2వ వంతు ఓట్లు సంపాదించాలి. ఈ ఎలక్షన్లో నెగ్గినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. పవర్స్ మన ఇండియా గవర్నమెంట్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అనే 3 విభాగాలు ఉంటాయి. అంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ మూడిట్లో కూడా ప్రెసిడెంట్కి అధికారం ఉంటుంది, కానీ అలంకారప్రాయంగానే ఉంటాయి, అంటే పైనే ఉంటాయి. లెజిస్లేటివ్ పవర్స్ శాసనాధికారాలు. పార్లమెంట్లో సభలు మొదలు పెడతారు, ముగిస్తారు. లోక్సభను రద్దు చేస్తారు. పార్లమెంట్ ఆమోదించిన బిల్లులపై ప్రెసిడెంట్ సంతకం చేస్తేనే చట్టంగా మారుతాయి. ఎగ్జిక్యూటివ్ పవర్స్ కార్యనిర్వాహక అధికారాలు. లోక్సభలో ఆధిక్యత గల పార్టీ లేదా కూటమి లీడర్ని ప్రధాని మంత్రిగా నియమిస్తారు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సుప్రీం కమాండర్గా ఉంటారు. అంటే భారత రక్షణ వ్యవస్థకి సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రెసిడెంట్ యుద్ధాన్ని లేదా పీస్ని అనౌన్స్ చేస్తారు. గవర్నర్స్, ఎన్నికల కమిషనర్స్, జడ్జెస్ వంటి ముఖ్యమైన నియామకాలు చేస్తారు. విదేశాలలో రాయబారులను అపాయింట్ చేస్తారు. మన దేశంలో ఉన్న ఇతర దేశ రాయబారుల లెటర్స్ని స్వీకరిస్తారు. జ్యుడిషియల్ పవర్స్ న్యాయ వ్యవస్థ అధికారాలు. నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు. శిక్షలను తగ్గించడం కానీ మార్చడం కానీ చేస్తారు. ప్రజా ప్రయోజనకర విషయాల్లో అవసరమనిపిస్తే సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకోవచ్చు, అయితే ఖచ్చితంగా దాన్ని పాటించిన అవసరం లేదు. ఎమర్జెన్సీ పవర్స్ అత్యవసర అధికారాలు. ఆర్టికల్ 352 ప్రకారం యుద్ధం, విదేశీ దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఇది ఇప్పటికీ 4 సార్లు జరిగింది. ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో గవర్నమెంట్ విఫలమైనప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ని అంటే రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఆర్టికల్ 360 ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడినప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఇది మన దేశంలో ఒక్కసారి కూడా విధించలేదు. ప్రెసిడెంట్స్ యొక్క ఎలక్షన్స్ వారి పవర్స్ని చూసాం కదా. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారి జీవితం గురించి చూద్దాం.
ద్రౌపది ముర్ము గారు షెడ్యూల్ ట్రైబ్ నుండి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన వాళ్ళలో మొట్టమొదటివారు. మహిళా ప్రెసిడెంట్స్లో రెండవ వారు. మొదట 12వ ప్రెసిడెంట్ అయిన ప్రతిభా పటేల్ ఉన్నారు. ఈమె ప్రెసిడెంట్గా ఎన్నుకోకముందు రాజకీయ చరిత్ర, రాజకీయాల్లోకి రాకముందు ఈమె లైఫ్ ఎలా ఉండేదో చూద్దాం. పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితం. ద్రౌపది ముర్ము గారు ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన ఊపర్బేడా గ్రామంలో గిరిజన జాతికి చెందిన సంతాల్ కుటుంబంలో జూన్ 20, 1958లో జన్మించారు. తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. మొదట్లో ఈమె పేరు పుటి తుడు అని ఈమె తల్లిదండ్రులు పెట్టారు. తర్వాత తన స్కూల్ టీచర్ పేరును ద్రౌపదిగా మార్చారు. ఈమె తండ్రి, తాతలు పంచాయతీరాజ్లో గ్రామాధికారుల్లో ఉండేవారు. ఈమె భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కాలేజ్ నుండి BA పూర్తి చేసి ఆ తర్వాత టీచర్గా తన కెరియర్ని స్టార్ట్ చేశారు. 1979 నుండి 1983 వరకు ఒడిశా గవర్నమెంట్ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేశారు. 1980లో శ్యామ్ చరణ్ ముర్ముతో వివాహం జరిగింది. తర్వాత తన పేరును ద్రౌపది ముర్ముగా మార్చుకున్నారు. ఈమెకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. అయితే 2009లో పెద్ద కుమారుడు తన బెడ్పై అన్కాన్షియస్ స్టేట్లో కనిపించినప్పుడు చూస్తే మరణించాడు. 2012లో రెండవ కుమారుడిని రోడ్ యాక్సిడెంట్లో కోల్పోయారు. 2014లో తన భర్త హార్ట్ అటాక్ వలన మరణించారు. అయితే ఈమె కుమార్తె ఇతిశ్రీ ముర్ము ఒక బ్యాంకులో పనిచేస్తుంది. పొలిటికల్ కెరీర్, రాజకీయ జీవితం. ద్రౌపది ముర్ము గారు 1997లో భారతీయ జనతా పార్టీ BJP ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాయరంగ్పూర్ నగర పంచాయతీలో కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. తర్వాత 2000లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, రెండవసారి కూడా పోటీ చేసి గెలిచి 2000 నుండి 2009 వరకు వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేశారు. 2007లో ఒడిశా శాసనసభ ది బెస్ట్ ఎమ్మెల్యేగా నీల్కంత్ అవార్డుని ద్రౌపది ముర్ము గారికి ఇచ్చారు. 2015లో మొట్టమొదటిసారి జార్ఖండ్ రాష్ట్రానికి మహిళా గవర్నర్గా ఎన్నుకోబడ్డారు. 2022 జూన్లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా BJP ద్రౌపది ముర్ము గారిని ప్రకటించారు. అపోజిషన్ పార్టీలు యశ్వంత్ సిన్హాని ప్రకటించారు. BJP అపోజిషన్ పార్టీస్ అయిన BJD, YSRCP, JMM, BSD, SS, JDSలు ఈమెకు మద్దతు పలికారు. 21 జూలైన 64% ఓట్ను సంపాదించి యశ్వంత్ సిన్హాపై ద్రౌపది ముర్ము గారు గెలిచారు. 25 జూలైన ఇండియాకి 15th ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక ట్రైబల్ మహిళగా తన జీవితంలో సొంత వారిని కోల్పోయినా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇండియా ప్రెసిడెంట్గా మంచి నిర్ణయాలు తీసుకుంటారని భావిద్దాం. అయితే ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ లేటర్.